సీతమ్మ పెళ్ళయ్యేదాకా రాముడు మైనర్. సీతమ్మ పెళ్ళయిన తర్వాత అబ్బో బ్రహ్మాండం. రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరబ్జ మహతంగ. అంత మొరగాడిగినాడు. స్త్రీ సౌభాగ్యమే పురుషుడికి అంగరక్ష. పురుషులు సంతోషిస్తున్నారు స్త్రీలు వేసే వెక్కరాయి వేషాలకి. అది చాలా ప్రమాదం జాతికి. మీ సౌభాగ్యం కావాలంటే స్త్రీలు మంచి వేషాలు వెయ్యాలి. అమ్మా, తల్లులందరికీ విజ్ఞాపన చేస్తున్నా, కుంకుమ పెట్టుకోండి, పసుపు రాచుకోండి, కాటిక పెట్టుకోండి. పురాణం చెప్పడానికి వచ్చావు, నీకెందుకయ్యా ప్రైవేట్ విషయాలు? పురాణంలో మన ప్రైవేట్ అంతా ఉన్నదమ్మా. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, ధర్మశాస్త్రముల యొక్క శ్రద్ధ. మీరు తప్పగా మన్నిస్తారని వేధవ కాగితం పుట్లు పారేయండి అవతల. కాగితం పెట్టుకుంటే కుంకుమ అవుతుందా? ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. అందులో ఈ మధ్యనాది చాలా ప్రకోపంగా ఉంటుంది. స్త్రీలకు మన ఋషుల యొక్క సైన్సు. దానికి పసుపుతో కూడిన కుంకుమ గనక పెడితే ఆ నాడి ప్రసవం పొందుతుంది, జ్ఞానం ఇస్తుంది, కాన్సల్టేషన్ ఇస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది, రక్త ప్రసారం ఇస్తుంది. వైద్యశాస్త్ర రీత్యా కాగితం పెట్టుకుంటే మచ్చ పడుతుంది, ఉండదు వేరే. కాబట్టి స్త్రీ ధర్మం బాగా గుర్తుంచుకోవడం సమాజానికి అవసరం కనుక మాటలో మాట 4 మాటలు మనవి చేశా. పుష్పవత్సు ధ్రువాశ్రీ. ఎందుకు వచ్చారు మీరు? మీరెవ్వరు? మీ శత్రువులం. మాకు మీకు శత్రుత్వం ఎక్కడిది? నేను వసుదేవ కుమారుణ్ణి కృష్ణుణ్ణి గుర్తొచ్చిందా? మా మేనత్త కొడుకుడు వీడు భీముడు, వాడు అర్జునుడు. ఎందుకు వచ్చారు? సాటి రాజవంశాల మహాప్రభువులను దుర్మదాంధుడవై అవివేకంతో, నీ క్రౌర్యం హింసాభావంతో బందీలుగా చేశావు. వాళ్ళను వదిలిపెట్టాలని చెప్పడానికి వచ్చావు. అట్లాగా నేను ఎవ్వడికి గెలవకుండా తేలేదన్నాడు. గెలిచా కదా నీ ఇష్టం వచ్చిన పనులు చేయకూడదన్నారు. నీ డబ్బు కదా అని పిచ్చిగా ఖర్చు పెట్టకూడదు. నీ ఇల్లు కదా అని విపరీత అట్టహాసాలు చేయకూడదు. నీకే పెడితిరా. ఈశావాస్యమిదగు సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా. ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం, సర్వం పరమేశ్వరుడు. నీవెవడు? నీకో ఇండివిజువల్ కెపాసిటీ ఉందా? నీకో ప్రాపర్టీ ఉందా? తేన త్యక్తేన భుంజీథా. ఇతర ప్రాణుల సౌకర్యం కోసం, ఇతర జనుల యొక్క యోగక్షేమాల కోసం నువ్వు త్యాగం చేసి ఆ త్యాగమైన దాంట్లో నువ్వు జీవించు. అంతేగాని ఇదంతా నాదనుకుంటే పొరపాటు. కడు క్రూరుడమయి నృపతుల విడువని నాడు ఆజిపాండవేయులు ఇక్కడ వచ్చి భుజశక్తి ఏర్పడ విడిపింతురు. పాండు కుమారులు వచ్చారు బందీలను విడవించడానికి. విడుస్తావా? నువ్వు మరణిస్తావా? నీ ఇష్టం అన్నాడు. త్రయాణం కేనతే రాజం యోద్ధుముత్సహతే మనః అస్మదభ్యతమేన ఇహ సజ్జీభవతుకో యుధి. 3 వచ్చాం, నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకో. మేము సైన్యంతో రాలేదు, నువ్వు సేన లేకుండా పోరాడు. మాలో 3లో నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకో. నాకేమి లెక్కన్నాడు. 3 వచ్చినా ఇబ్బంది లేదన్నాడు. కృష్ణ, నీ సంగతి నాకు వెనకే తెలుసు, నువ్వు ఒక్కర్లేదన్నాడు. అర్జునుడు వీడు పాపం మైనర్, చిన్నవాడు. కొట్టినా పెద్దవాడి చేత, కొట్టుడు తిన్నా పెద్దవాడి చేత తినాలి. ఆ భీముడు నాకు ఉజ్జి అన్నాడు. యుద్ధం మొదలుపెట్టారు.